ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున్న ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనే హెడ్డింగ్ తోటి వెలుగైతే ఆర్టికల్ రాసింది. దశల వారీగా 15,000 టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీ. తొలి విడతలో 5,000కు పైగా పోస్టులు. 3,000 మంది టీచర్లు, 2,000 మంది ఆయాలు. భర్తీకి కలెక్టర్లకు ఉత్తర్వులు. జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా అధికారుల కసరత్తు. మెరిట్ ప్రాతిపాదికన పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ. సో రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 15,000కు పైగా అంగన్వాడీ టీచరు, ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా దశల వారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో 5,000కు పైగా టీచర్, ఆయా పోస్టుల తొలి విడతలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఇటీవలే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సీతక్క గారు సైన్ అయితే చేయడం జరిగింది. ఆ ఫైల్ పైన కలెక్టర్ కూడా ఉత్తర్వులు అందినట్లు ఆర్టికల్ అయితే రాశారు. సో మొత్తంగా చూసినట్లయితే చాలా రోజులుగా మనకు అంగన్వాడీ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పుకుంటూ వస్తుంది ప్రభుత్వం. సో ఈ మేరకు అయితే తాజాగా అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇంటర్ అర్హతగా ఉండబోతుంది టీచర్కు అని సమాచారం. సో ఏవైతే మార్కులు ఉన్నాయో మార్కులు మనకు వెయిటేజ్ అనేది ఉండబోతుంది అనమాట. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా పెట్టే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు రాశారు. సో మొత్తంగా 5,000 పోస్టులకు మొదటి విడతలో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి. ఇది అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన బిగ్ అప్డేట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేడే క్యాబినెట్ భేటీ. సో క్యాబినెట్ భేటీకి సంబంధించి ఈరోజు మనకు ఉద్యోగాలపైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సాక్షిలో ఆర్టికల్ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరగబోతున్న మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగ నియామకాలపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. వివిధ శాఖల్లో ఖాళీలకు సంబంధించిన ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. పోలీస్ శాఖలో 12,000, వర్సిటీలో దాదాపుగా 5,000, ఇతర ప్రభుత్వ శాఖలలో 12,000, అగ్నిమాపక శాఖలో 1,100, అటవీ శాఖలో 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఈ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేస్తారా లేక విడతల వారీగా భర్తీ చేయాలా అన్నది మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రధానంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇటీవలే ఏజ్ రిలాక్సేషన్ జీవో రావడంతో ఉద్యోగాల భర్తీ పైన అయితే వేగం పెరిగింది. సో ఈ క్రమంలోనే ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన డిస్కషన్ జరగబోతుంది. ఏ విధంగా భర్తీ చేయాలి, ఏ పోస్టులను ముందుగా భర్తీ చేయాలి అనే అంశాలపైన అయితే చర్చ జరగబోతుంది. జూన్ 2న కూడా సో మనకు కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఈ నెలలో ఈ ఉద్యోగాలు ప్రకటిస్తామనే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తంగా ఇవి మనకు ఈరోజు క్యాబినెట్ భేటీకి సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఈనాడు కూడా అదే రాశారు. ఈనాడు కూడా సేమ్ నిరుద్యోగులకు తీపి కబురు అందించేలా నిర్ణయం తీసుకునే అవకాశాలను రాశారు. మొత్తంగా అయితే ఈరోజు క్యాబినెట్ భేటీలో డిస్కషన్ జరగబోతుంది. చాలా రోజుల తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన డిస్కషన్ అయితే జరగబోతుంది. ఇవి ఈ రోజున్న ముఖ్యమైన అప్డేట్స్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.